నమస్తే. ప్రత్యేకమైన కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు పుట్టినప్పటి నుండి వారికి వేయించే టీకాలు భవిష్యత్తులో వారి ఎదుగుదలను నిర్ణయిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు టీకాలు వేయించడం కూడా తల్లిదండ్రుల బాధ్యతే. కాబట్టి ఇంతలా పిల్లల జీవితంలో భాగస్వామ్యమైన ఈ టీకాల గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సి అపర్ణ గారు. నమస్తే అపర్ణ గారు. నమస్కారం. డాక్టర్ గారు, బేసిక్గా వ్యాక్సిన్స్ని వ్యాధిని నిరోధించేందుకు ఇస్తూ ఉంటారు. సో ముందుగా మనం టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుందామా ప్లీజ్? షూర్. సో ఈ మధ్యకాలంలో వచ్చే సో మెనీ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ ఇన్ సైన్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ రెవల్యూషనరీ డిస్కవరీస్ అంటే వ్యాక్సిన్స్ అనొచ్చు. ఈ వ్యాక్సిన్స్ ద్వారానే చాలామంది ఇన్ఫెక్షన్స్ని మనం ఎరాడికేట్ చేయగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ పాక్స్ ఇప్పుడు వరల్డ్లో ఎక్కడ అది లేదు. అలాగే ఎక్సెప్ట్ ఫర్ కపుల్ ఆఫ్ కంట్రీస్ పోలియో కూడా ఇప్పుడు ఎలిమినేట్ అవుతుంది వరల్డ్ నుంచి. సో దీనికి ఇంపార్టెంట్ రీజన్ అంటే వ్యాక్సినేషన్. సో వ్యాక్సిన్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం అందరికీ తెలుసు, ఒక ఇన్ఫెక్షన్ అటాక్ అయితే బాడీలో దానికి రోగ నిరోధక శక్తి అనేది ఫామ్ అవుతుంది, ఇమ్యూనిటీ అంటాము. సో యూజువలీ ఇన్ఫెక్షన్స్ ఆర్ డిసీజెస్ వచ్చే తర్వాతనే ఇమ్యూనిటీ అనేది బాడీ మౌంట్ చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ద ఇమ్యూనిటీ ఆఫ్టర్ ద డిసీజ్, మనం అది ఎలా ఆర్టిఫిషియలీ ఇండ్యూస్ చేయగలుగుతాము అని ఆ క్వశ్చన్ పట్టినే వ్యాక్సిన్స్ అనేది డిస్కవర్ అయింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఇమ్యూనిటీ ఆఫ్టర్ ద డిసీజ్, ఆ సేమ్ వైరస్ ఆర్ బ్యాక్టీరియా ఆర్ జర్మ్ మైక్రో ఆర్గానిజంని మనం ఏదో ఒకటి ఇన్యాక్టివేటెడ్ ఫామ్లో బాడీకి ఎక్స్పోజ్ చేస్తే బాడీ సేమ్ ఇమ్యూన్ మెకానిజంని మౌంట్ చేస్తుంది. సో దీనికి వేరియస్ మెకానిజమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైరసెస్లో లైవ్ వైరసెస్నే ఇస్తాము వ్యాక్సిన్స్లో, బట్ ఎఫెక్టివ్నెస్ని తగ్గించి, విరులెన్స్ని తగ్గించి ఇస్తారు, సివియారిటీని తగ్గించి ఇస్తారు. దానికి లైవ్ అటెన్యువేటెడ్ వ్యాక్సిన్స్ అంటారు. ఫర్ సమ్ అదర్ ఇన్ఫెక్షన్స్ కిల్డ్ జర్మ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. సో బాడీ ఏం చేస్తుంది, ఇన్ఫెక్షన్ యాంటీజెన్ ఏది ఇంట్రడ్యూస్ చేస్తున్నామో మనం వ్యాక్సిన్ ఫామ్లో, దానికి ఇమ్యూన్ రియాక్షన్ అనేది మౌంట్ చేస్తుంది, రోగ నిరోధక శక్తి అనేది డెవలప్ చేస్తుంది. ఈ నిరోధక శక్తి అనేది బాడీ లోపలనే ఉండిపోతుంది. నెక్స్ట్ టైం బై ఛాన్స్ మనం సేమ్ బ్యాక్టీరియాకో వైరస్కో ఎక్స్పోజ్ అయితే కూడా ద ఇమ్యూన్ మెమరీ బాడీ గుర్తు పెట్టుకుంటుంది. సో మెమరీ ద్వారా ఇమ్యూన్ మెకానిజంని ఇంకా ఎఫెక్టివ్లీ బాడీ మౌంట్ చేయగలుగుతుంది. సో బికాస్ ఆఫ్ దిస్ the child who is getting vaccine is either prevented completely from the disease or ఒకవేళ ఆ డిసీజ్, ఆ ఇన్ఫెక్షన్ వస్తే కూడా సివియారిటీ చాలా వరకు తగ్గించి వస్తుంది. ఓకే, రైట్ మేడం. అంటే బేసిక్గా పిల్లలు పుట్టగానే వ్యాక్సిన్స్ వేపిస్తూ ఉంటారు. సో పుట్టగానే ఏ వ్యాక్సిన్ ని ప్రిఫర్ చేయాలి, అది ఎలా పనిచేస్తుంది, అంటే ఎలాంటి వ్యాధి రాకుండా అది ఆపుతుంది? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. పుట్టగానే మనం ఇచ్చే వ్యాక్సిన్స్ 3 ఉంటాయి. సో ఈ 3లో 2 ఇంజెక్షన్స్, ఒకటి ఓరల్ డ్రాప్స్. ఈ 2 ఇంజెక్షన్స్లో ఒకటి బీసీజీ, ఇంకా ఒకటి హెపటైటిస్ బి. బీసీజీ అంటే బ్యాసిలస్ క్యాల్మెట్-గ్యూరిన్ అని ఒక స్ట్రెయిన్ అనమాట. ఇది ట్యూబర్క్లోసిస్, టీబీ అంటాం కదా. సో ఈ టీబీ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి ఇచ్చే వ్యాక్సిన్. ఇది కన్వెన్షనలీ లెఫ్ట్ చేయిలో ఇస్తారు, లెఫ్ట్ ఆర్మ్లో ఇస్తారు. ఇది ఇచ్చాక ఒక చిన్న పస్ట్యూల్ లాగా, ఒక చిన్న ఎలివేషన్ లాగా వస్తుంది. ఫస్ట్ పింపుల్ లాగా ఉంటుంది. సమ్టైమ్స్ దాంట్లో నుంచి వాటర్ ఫ్లూయిడ్ వచ్చి ఒక 3 months 4 months అయ్యాక దాంట్లో స్కార్ ఫామ్ అయిపోతుంది. సో చాలామందికి చూస్తే మనకి అడల్ట్ లైఫ్లో కూడా ఆ వ్యాక్సిన్ స్కార్ అనేది కనిపిస్తుంది. ఇది టీబీ ప్రివెన్షన్కి. అలాగే ఇంకొక ఇంజెక్షన్ హెపటైటిస్ బి, వైరల్ జాండిస్ ప్రొడ్యూసింగ్ ఇన్ఫెక్షన్కి ఇస్తాము. ఇది థైస్లో ఇస్తారు. ఇట్స్ ఎ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్. ఇది కాకుండా ఓరల్ పోలియో డ్రాప్స్ ఇస్తాం. సో ఇది పోలియో ప్రివెన్షన్కి. సో ఈ 3 వ్యాక్సిన్స్ అనేది ప్రతి ఒక్క న్యూబార్న్ బేబీ శిశువుకి డిశ్చార్జ్ అవ్వముందు, హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళే ముందే ఇవ్వాలి. దిస్ ఇస్ లైక్ అ మ్యాండేటరీ రూల్ అక్రాస్ అవర్ కంట్రీ. బీసీజీ వ్యాక్సిన్ అనేది చాలామంది అదర్ కంట్రీస్లో ఉండదు, బట్ ఇండియాలో, మన దేశంలో ఇంకా ట్యూబర్క్లోసిస్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి బీసీజీ వ్యాక్సిన్ ఇస్ స్టిల్ బీయింగ్ గివెన్ ఇన్ అవర్ కంట్రీ. రైట్ మేడం. అంటే ఈ పర్టికులర్ ఇయర్ లోనే బేబీస్ కి వేపించాలా, అలా ఏమైనా ఉందా టీకాలు? సో టీకాలు జనరలీ మీరు చూస్తే 2 రకంగా షెడ్యూల్స్ ఉంటాయి. మన కంట్రీలో గవర్నమెంట్ ఫాలో చేస్తుంది నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్. అది కాకుండా మన పీడియాట్రిక్ బాడీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ బాడీ అనేది ఇంకొక షెడ్యూల్ క్రియేట్ చేశారు.
సో చాలా వరకు వ్యాక్సిన్స్ గవర్నమెంట్ ఏది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారో, అంటే ప్రతి ఒక్క బేబీకి కంపల్సరీలీ ఈ వ్యాక్సిన్ ఉండాలి అని విచ్ ఎవర్ వ్యాక్సిన్ ఇస్ మ్యాండేటరీ, ద గవర్నమెంట్ కన్సిడర్స్ మ్యాండేటరీ, అది గవర్నమెంట్ షెడ్యూల్లో ఉంది, నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఉంది. అలాగే ఇది కాకుండా ఇంకా కొన్ని ఆప్షనల్ వ్యాక్సిన్స్, ఇది కూడా ఇస్తే ఇంకా మంచిది అని ఉన్న వ్యాక్సిన్స్ కూడా ఐఏపీ షెడ్యూల్లో ఇన్కార్పొరేట్ అయ్యి ఉంది. డెఫినెట్లీ మీరు అన్నట్టు ప్రతి వ్యాక్సిన్కి ఒక టైం షెడ్యూల్ ఉంది. అది ఎందుకు అని మీరు అడిగితే, ఒక డిసీజ్ ఎక్స్పోజర్కి మ్యాక్సిమం రిస్క్ ఏ టైంలో ఉంటుంది అనేది ఆలోచించి వాళ్ళు టైమ్ ఆఫ్ వ్యాక్సిన్స్ అనేది నిర్ణయం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ వూపింగ్ కాఫ్ ఇన్ఫెక్షన్కి మ్యాక్సిమం ఛాన్సెస్ అనేది ఒక బిడ్డకి ఈవెన్ 4 weeks, 5 weeks, 6 weeksలో కూడా ఉండొచ్చు. సో ది రైట్ టైమ్ టు గివ్ దట్ పర్టికులర్ వ్యాక్సిన్ ఇస్ ఎర్లియర్ ఇన్ లైఫ్. అది మనం వెళ్ళి 6 monthsలో 1 yearలో ఇస్తే ఎర్లీ ఎక్స్పోజర్కి అది ప్రివెంట్ చేయదు. సో ప్రతి ఒక్క వ్యాక్సిన్కి నిర్ణయం చేసే టైంలో ఇవ్వడమే ఇట్ ఈస్ మోస్ట్ ప్రిఫరబుల్. రైట్. ఒకవేళ వ్యాక్సిన్ మిస్ అయితే ఏమవుతుంది మ్యామ్? సో ప్రతి వ్యాక్సిన్కి నిర్ణయం చేసే టైంలో ఇవ్వడమే ఎనీ టైమ్ ఇట్ ఈస్ బెటర్. బట్ ఇన్ కేస్ వ్యాక్సిన్ కరెక్ట్ టైంకి ఇవ్వలేదు అనుకోండి, అట్లీస్ట్ మనం రియలైజ్ చేసే టైంలో అయినా డెఫినెట్లీ ఇవ్వగలుగుతాము. సో ఇఫ్ యూ కాంటాక్ట్ యువర్ పీడియాట్రిషియన్, దానికి కరస్పాండింగ్ షెడ్యూల్లో వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫ్టీరియా, వూపింగ్ కాఫ్ అండ్ టెటనస్కి ఉన్న కాంబినేషన్ వ్యాక్సిన్ అనేది 6 వారం, 10 వారం, 14 weeksలో ఐడియలీ ఇవ్వాల్సింది. సపోజింగ్ ఒక సర్టన్ చైల్డ్కి అది 5 months వరకు మిస్ అయింది అనుకోండి, ఆ వ్యాక్సిన్ తర్వాత ఇవ్వకూడదు అని ఏం లేదు. బట్ 5 months వరకు ఆ డిసీజ్ రావడానికి ఉన్న ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ అట్లీస్ట్ 5 months తర్వాత అయినా ఆ వ్యాక్సిన్ని తీసుకోవడం డెఫినెట్లీ ఇట్ ఈస్ రికమెండెడ్. రైట్. అంటే బేసిక్ గా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంజెక్షన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి, అండ్ ఆల్సో ఇవే తీసుకోవాలా లేకపోతే ప్రైవేట్ ఇచ్చే వాటిని కూడా మనం యాక్సెప్ట్ చేసుకోవాలా? గవర్నమెంట్ ప్రొడ్యూస్ ఇచ్చే వ్యాక్సిన్స్ అంతా, ఫర్ ఎగ్జాంపుల్ డిఫ్టీరియా, వూపింగ్ కాఫ్, టెటనస్ ఇలాంటి చాలా కామన్ అండ్ సీరియస్ డిసీజెస్ చూస్ చేసి ఏ వ్యాక్సిన్స్ ఇస్తే పాపులేషన్ లెవెల్లో మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుందో ఆ కాస్ట్ బెనిఫిట్ డైనమిక్స్ అంతా చూసి ఒక టీమ్ ఆఫ్ నేషనల్ ఎక్స్పర్ట్స్ డిసైడ్ చేసి పీరియాడిక్లీ రివైజ్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ గవర్నమెంట్ రికమెండ్ చేసే ప్రతి వ్యాక్సిన్ మ్యాండేటరీలీ కంపల్సరీలీ ఎవ్రీ చైల్డ్ షుడ్ టేక్. సో అది స్కిప్ చేయాల్సిన ఆలోచనే లేదు. అది కాకుండా కొన్ని అడిషనల్ వ్యాక్సిన్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆఫర్ చేస్తారు, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, యాజ్ పర్ ది ఐఏపీ షెడ్యూల్. నౌ ఇఫ్ you want to take all the possible vaccines and get maximum possible preventive benefit to the child, it is better to take all the vaccines possible. Because మనం చెప్పలేము ఎవరికి ఎప్పుడు ఏ విధంగా ఏ డిసీజ్కి ఎక్స్పోజర్ ఉంటుంది అని. మనం 3-4 years ముందు అందరికీ ఇలా కోవిడ్ పాండమిక్ వస్తుంది అని ఎవరు అనుకోలేదు. సో సడన్గా ఇలా పాండమిక్ వచ్చింది కాబట్టి కోవిడ్కి కూడా వ్యాక్సిన్స్ మనం డిస్కవర్ చేసాము. అలాగే ఇందులో ఉన్న చాలా అడిషనల్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్కి కూడా మనం అడిషనల్ ఆప్షనల్ వ్యాక్సిన్స్ తీసుకుంటే చైల్డ్కి అడిషనల్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వచ్చు. కానీ కంపల్సరీ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్లో ఉన్న వ్యాక్సిన్ మాత్రం మిస్ అవ్వకుండా ప్రతి చైల్డ్కి ఇవ్వాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇంజెక్షన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, అంటే కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో వాటిని ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే పెయిన్లెస్ ఇంజెక్షన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి కదా, సో వీటిని తీసుకోవడం వల్ల ఏమవుతుంది? సో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ వ్యాక్సినేషన్లో ఇది 6, 10 and 14 weeksలో ఇచ్చే వ్యాక్సినేషన్లో మాత్రం ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఏంటంటే నేను ముందు అన్నట్టు ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ డిఫ్టీరియా, వూపింగ్ కాఫ్ అండ్ టెటనస్ అండ్ 2 other ఇన్ఫెక్షన్స్కి ఇచ్చే వ్యాక్సినేషన్ కాంబినేషన్ వ్యాక్సినేషన్లో గవర్నమెంట్లో ఇచ్చే వ్యాక్సిన్లో హోల్సెల్ యాంటిజెన్ అనేది ఉంటుంది వూపింగ్ కాఫ్ డిసీజ్కి. ప్రైవేట్లో ఇచ్చే వ్యాక్సిన్లో ఏసెల్యులర్ పర్టుసిస్ ఆర్ ఏసెల్యులర్ వూపింగ్ కాఫ్ కాంపనెంట్ అని వేరు డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ యాంటిజెన్ కూడా ఆఫర్ చేస్తారు. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా గవర్నమెంట్లో ఉన్న హోల్సేల్ పర్టుసిస్ కూడా ఉంటుంది, చాయిసెస్ విత్ ది ఫ్యామిలీ. ఈ రెండు దాంట్లో డిఫరెన్స్ ఏంటి అని మీరు అడిగితే, దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్ ఇన్ ది ఇమ్యూనోజెనిసిటీ. అంటే వ్యాక్సిన్ రిలేటెడ్ ఇమ్యూనిటీ ఆర్ ఎఫెక్ట్లో పెద్ద తేడా అనేది లేదు. అఫ్ కోర్స్ హ్యావింగ్ సెడ్ దట్ సేఫ్టీలో మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంది. సేఫ్టీ పర్పస్ వైజ్ ఈ సో కాల్డ్ పెయిన్లెస్ వ్యాక్సిన్, పెయిన్లెస్ అనేది జస్ట్ మిస్నామర్, అబ్సల్యూట్లీ పెయిన్లెస్ అని చెప్పలేము. ఇంజెక్షన్ ఇచ్చే నొప్పి అనేది ఏమి వ్యాక్సిన్కైనా ఉంటుంది. పెయిన్లెస్ అనేది ఇట్ రెఫర్స్ టు లెస్సర్ సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇంజెక్షన్ ఇచ్చే చోట్లో స్వెల్లింగ్, ఎర్రగా అవ్వడం, చైల్డ్కి హై గ్రేడ్ ఫీవర్ రావడం, అండ్ దెన్ ఎక్సెసివ్ క్రైయింగ్.
ఎక్సెసివ్గా ఏడవడం, అంటే కంటిన్యూస్లీ 3-4 గంటలకు ఏడుస్తూ ఉండడం, అండ్ దెన్ సమ్ చిల్డ్రన్కి ఇంజెక్షన్ తర్వాత ఫిట్స్ రావడం, ఇలాంటి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్కి ఉన్న ఛాన్సెస్ అనేది ఈ పెయిన్లెస్ ఆర్ ఏసిల్యులర్ వూపింగ్ కాఫ్ ఇంజెక్షన్తో కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ప్రొఫైల్ ఒక్కటే తేడా, మిగతాది ఇమ్యూనిటీలో పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో చాయిస్ ఇస్ విత్ ద ఫ్యామిలీ. రైట్ మ్యామ్, మీరు చెప్పినట్లు అంటే ఇంజెక్షన్ వేయగానే పిల్లలకి ఫీవర్ వస్తుంది అండ్ ఆల్సో వేసిన చోట గడ్డ కట్టడం లాంటివి, వాటి వల్ల ప్రమాదం ఏమి పిల్లలకి ఉండదు కదా? సో మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ప్రతి వ్యాక్సిన్ తర్వాత క్వైట్ కామన్. మీరు అన్నట్టే మైల్డ్ ఫీవర్ ఉండొచ్చు. ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చే 24 to 48 అవర్స్కి ఫీవర్, కొంచెం నొప్పు, అక్కడ స్వెల్లింగ్, వాచిపోవడము, కొద్దిగా రెడ్నెస్ ఉండడము, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మోర్ కామన్. అండ్ మీరు పీడియాట్రిషియన్తో డిస్కస్ చేసి దానికి కొంచెం మసాజ్ లాగా చేయడము, పారాసిటమాల్ డ్రాప్స్ వేయడము, ఇలాంటి సింపుల్ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు మనం వరీ చేయాలంటే పర్సిస్టెంట్లీ చైల్డ్ 24 to 48 అవర్స్కి ఎక్కువసేపు జ్వరం డెవలప్ చేయడం, ఆర్ వ్యాక్సిన్ ఇచ్చే చోట్లో పెయిన్ అనేది పర్సిస్టెంట్లీ మోర్ దాన్ 2 to 3 days ఉండడం, అలాగే అక్కడ చాలా రెడ్నెస్ డెవలప్ చేయడం, ఇలాంటి సైన్స్ పర్సిస్టెంట్లీ ఉంటే సమ్ టైమ్స్ వెరీ రేర్లీ అక్కడ పస్ ఫార్మేషన్, యాబ్సెసెస్ ఫామ్ అవ్వడం, ఇలాంటి సీరియస్ కాంప్లికేషన్స్ కూడా ఉండొచ్చు. దానికోసం ఇమీడియట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్. రైట్ మ్యామ్, అంటే ఈ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి బోత్ అంటే ఆడపిల్లలకి మగపిల్లలకి ఒకేలా ఉంటాయా, లేకపోతే ఏదైనా సమ్ డిఫరెన్స్ ఉంటుందా? మోస్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ ఆర్ కామన్ ఇన్ బోత్ ద జెండర్స్. ఒక్కటే వ్యాక్సిన్ ఇప్పుడు రీసెంట్లీ సర్వికల్ క్యాన్సర్ కోసం ఇంట్రడ్యూస్ చేశారు. ఇది హ్యూమన్ పాపిలోమా వైరస్ అని ఒక స్పెసిఫిక్ వైరస్ ప్రివెంట్ చేయడానికి వచ్చే వ్యాక్సిన్. ఇది ఇప్పుడు 9 to 14 years ఏజ్లో ఉన్న గర్ల్స్కి 2 doses, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 14 years 3 doses రికమెండ్ చేస్తున్నారు. ఇది పర్టికులర్లీ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం ఉన్న వైరస్ కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఇన్ ఇండియన్ పాలసీస్ ఇట్ ఈస్ రికమెండెడ్ యూనిఫామ్లీ ఫర్ గర్ల్స్. ఇది కూడా కొన్ని కంట్రీస్లో, వెస్టర్న్ కంట్రీస్లో బోత్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ రికమెండ్ చేస్తున్నారు. ఎందుకంటే ది సేమ్ హ్యూమన్ పాపిలోమా వైరస్ అన్నది ఈవెన్ ఇన్ ద అదర్ జెండర్, ఈవెన్ ఇన్ మేల్ జెండర్, ఇట్ కెన్ కాజ్ వాట్స్ అండ్ అదర్ బినైన్ ఇష్యూస్ ఆల్సో, అండ్ ఇట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ది హస్బెండ్ టు ద వైఫ్ ఆల్సో. సో బాయ్స్కి ప్రివెన్షన్ చేయడం అనేది కూడా ఇన్ ద లాంగ్ రన్ ఇట్ ఈస్ ప్రిఫరబుల్. బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇండియన్ రికమెండేషన్స్లో యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ బీయింగ్ రికమెండెడ్ ఫర్ గర్ల్స్. ఇది ఒక్క వ్యాక్సిన్ కాకుండా వేరే ఎక్కడ వ్యాక్సినేషన్ షెడ్యూల్లో గర్ల్స్కి బాయ్స్కి తేడా ఉండదు. రైట్ మ్యామ్, అంటే బేసిక్ గా మనం వ్యాక్సిన్ తీసుకుంటాం కదా చిన్నపిల్లలకి వేపించినప్పుడు, అది వ్యాధి నిరోధక శక్తి ఎంత కాలం ఉంటుంది అదని ఇంతవరకు మనం ప్రివెంట్ చేయొచ్చు అని అంటాం కదా, సో డిసీజ్ ని అది ఎంత కాలం ఉంటుంది? సో ఇది ఇట్ వేరీస్ ఫ్రమ్ వ్యాక్సిన్ టు వ్యాక్సిన్. ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పాను కదా, లైవ్ అటెన్యుయేటెడ్ వైరసెస్ అండ్ కిల్డ్ వ్యాక్సిన్స్. సో మోస్ట్ ఆఫ్ ది వైరల్ వ్యాక్సిన్స్ మీరు చూస్తే దే వుడ్ బి లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సినేషన్. సో వైరల్ వ్యాక్సిన్స్ అంటే ఏంటేంటి, మీజిల్స్, మమ్స్, చికెన్ పాక్స్, ఇలాంటి వ్యాక్సిన్స్ మీరు చూస్తే దీస్ ఆర్ ఆల్ లైవ్ అండ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్స్ అంటాము. యూజువలీ ఇలాంటి వ్యాక్సిన్స్కి ఉన్న ఇమ్యూనిటీ అనేది చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. వెరస్ అదర్ వ్యాక్సిన్స్ యూజువలీ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్, కిల్డ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఈ వ్యాక్సిన్స్కి మాత్రం ద డ్యూరేషన్ ఆఫ్ ఇమ్యూనిటీ టు ద వ్యాక్సినేషన్ టు ద డిసీజ్ కొంచెం వేరియబుల్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వూపింగ్ కాఫ్కి మీరు తీసుకుంటే ఇట్ విల్ బీ ఓన్లీ అరౌండ్ 5 to 10 years, మ్యాక్సిమం 15 years. సో అడోలసెంట్ ఏజ్ తర్వాత, టీనేజ్ తర్వాత మళ్ళీ వూపింగ్ కాఫ్ ఇమ్యూనిటీ అనేది బాడీలో తగ్గిపోతుంది. అలాగే కొన్ని అదర్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇది టీబీ వ్యాక్సిన్ ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఉన్న ఇమ్యూనిటీ అనేది చాలా వేరియబుల్ అనమాట. ఇట్ కెన్ వేరీ ఫ్రమ్ 0 to 80%. సో ఈ కిల్డ్ వ్యాక్సిన్స్కి మాత్రం ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్. సో అందుకే కొన్ని కండిషన్స్కి ఏమంటున్నారంటే అడల్ట్హుడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక బూస్టర్ కూడా రికమెండ్ చేస్తున్నారు, ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ అప్పుడు. సో ఇది వూపింగ్ కాఫ్ కాంపోనెంట్కి ప్రెగ్నెంట్ మదర్స్కి ఇంకా ఒక బూస్టర్ డోస్ కూడా రికమెండ్ చేస్తున్నారు. ఓకే, సో అంటే బేసిక్ గా చాలా మంది భయపడుతూ ఉంటారు, ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఇంత అమౌంట్ అవుతుంది టీకా వేయించడానికి. ఒకవేళ అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? నేను ఒక్కటే మాట చెప్తాను, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ఒకవేళ వ్యాక్సిన్ దేనికి ఇస్తున్నామో ఆ డిసీజే వచ్చిందనుకోండి, దానికి ట్రీట్మెంట్ చేయడానికి మనం ఎంతో ఖర్చు చేస్తాము. ఫర్గెట్ ద కాస్ట్ అండ్ ద ఎక్స్పెన్స్ ఆన్ వన్ సైడ్.
ఒక ప్రివెంటబుల్ డిసీజ్ బేబీకి అటాక్ అయింది అనుకోండి, దానివల్ల బేబీ ఆర్ చైల్డ్ ఎంత ఇబ్బంది పడుతుంది, ఎంత రిస్క్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, దానివల్ల ఎంతసేపు ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద చైల్డ్ ఇస్ గెటింగ్ అఫెక్టెడ్, స్కూల్ మిస్ అవుతుంది. ఇదంతా మార్బిడిటీస్ చూస్తే వ్యాక్సిన్ కోసం మనం స్పెండ్ చేసే మనీ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా మనం కన్సిడర్ చేయాలి. ఇట్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ అ కాస్ట్, అండ్ ఇన్ ఎనీ డే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. రైట్ మ్యామ్. అంటే బేసిక్ గా టీకాలు సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయని చాలా మంది భయపడుతూ ఉంటారు. సో ఒకవేళ కలిగిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి పిల్లలు? అంటే అక్యూట్ షార్ట్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారా, లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్? షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ, అంటే బేసిక్ గా టీకాని బట్టి కొంతమంది పిల్లలకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది మీరు అన్నట్టే షార్ట్ టర్మే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంజెక్షన్ ఇచ్చే చోట్లో కొంచెం పెయిన్, రెడ్నెస్, స్వెల్లింగ్ ఉండడం, ఫీవర్ ఉండడం, ఇదంతా 24 to 48 అవర్స్లో యూజువలీ సెటిల్ అయిపోతుంది. లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది వెరీ 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 రేర్. ఇన్ఫ్యాక్ట్ చాలా మిత్స్ ఉన్నాయి ఇందులో, అంటే ఫాల్స్ కన్సెప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంఎంఆర్ మీజిల్స్ వ్యాక్సిన్ ఇస్తే ఆటిజం రావచ్చు, ఆర్ పోలియో డ్రాప్స్తో పాటు ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు. ఇలాంటిది చాలా మిస్కన్సెప్షన్స్ అండ్ ఫాల్స్ మిత్స్, చాలా బిలీఫ్స్ అనేది వైడ్ స్ప్రెడ్గా ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ నాట్ అట్ ఆల్ ఎవిడెన్స్ బేస్డ్. వ్యాక్సిన్స్ ద్వారా మనకి యాజ్ అ కమ్యూనిటీ వచ్చే బెనిఫిట్స్ చాలా వరకు ఎక్కువ ఉన్నాయి మనకి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, స్మాల్ పాక్స్, పోలియో ఇదంతా మనం కంప్లీట్లీ ఎరాడికేట్ చేయగలిగాము. అండ్ సమ్ అదర్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ మీజల్స్ లాంటి డిసీజెస్ కూడా కమింగ్ 5 to 10 yearsలో పాసిబ్లీ వీ షుడ్ బి ఏబుల్ టు ఎలిమినేట్. అండ్ ఇంకా కొన్ని డిసీజెస్కి, ఫర్ ఎగ్జాంపుల్ డిఫ్టీరియా ఆర్ వూపింగ్ కాఫ్, మేము ఎండి చదివేటప్పుడు చాలా కేసెస్ చూసేవాళ్ళం. ఇప్పుడు ప్రాక్టీస్లో ఉన్నప్పుడు థ్యాంక్ఫుల్లీ వీఆర్ నాట్ సీయింగ్ దీస్ కేసెస్ అట్ ఆల్. సో ఇలాంటి పాజిటివ్ చేంజెస్ వచ్చాయంటే ఇట్ హ్యాస్ బీన్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది వైడ్ స్ప్రెడ్ ఇమ్యూనిటీ దట్ ఈస్ బీయింగ్ గెయిన్డ్ బికాస్ ఆఫ్ వ్యాక్సినేషన్. ఇప్పుడు కోవిడ్కే మనం ఎంత సక్సెస్ఫుల్గా ఇంత పెద్ద నేషన్కి అడల్ట్ వ్యాక్సినేషన్ చేసాం చూడండి. సో వ్యాక్సినేషన్ హ్యాస్ డెఫినెట్లీ హెల్ప్డ్ us more rather than all these side effects that are being discussed. Most of them are myths actually. రైట్ మ్యామ్. మనం చూస్తున్నాము కరోనా ఎంత అల్లకల్లోలం సృష్టించిందో. సో ఇలాంటి కరోనా వ్యాక్సిన్స్ పిల్లలకి ఇస్తే ఏం కాదు, సైడ్ ఎఫెక్ట్స్ అలా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఇంజెక్షన్స్ వల్ల? సో కరోనా వ్యాక్సిన్స్ అనేది కోవిడ్ సెకండ్ పీక్ తర్వాత ఇంట్రడ్యూస్ అయింది. 2 types of vaccines were introduced, కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్. సో పిల్లలకి మోర్ దెన్ 5 years ఈ వ్యాక్సినేషన్స్ సేఫ్ అని గవర్నమెంట్ డిక్లేర్ చేసి అప్పటి నుంచి కరోనా వ్యాక్సినేషన్స్ కూడా ఇస్తున్నాము. చాలా వరకు పిల్లలకి కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఆల్రెడీ ఇనాక్యులేట్ అయిపోయింది. దానివల్ల షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ సిగ్నిఫికెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ చూడడానికి కనిపించట్లేదు. అంటే ఈ కరోనా వ్యాక్సిన్స్ ఈ పర్టికులర్ ఏజ్ పిల్లలకి మాత్రమే వేపించాలని ఏమైనా ఉందా డాక్టర్ గారు? యాక్చువల్లీ కరోనా ఇన్ఫెక్షన్ పిల్లలలోనే చాలా మైల్డ్గా వచ్చింది కాబట్టి మీరు వ్యాక్సినేషన్ ఇంట్రడక్షన్ షెడ్యూల్ చూస్తే ఫస్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ హెల్త్ కేర్ వర్కర్స్ అండ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్తో స్టార్ట్ చేసి దెన్ స్టెప్ బై స్టెప్ గవర్నమెంట్ ఏజ్ ఆఫ్ వ్యాక్సినేషన్ని తగ్గించుకుంటూ వచ్చారు. సో పిల్లలకే లాస్ట్గా ఇచ్చారు. ఇంకా మరీ చిన్న పిల్లలకి కరోనా వ్యాక్సినేషన్ ఇంట్రడ్యూస్ అవ్వలేదు. ఇప్పటికి మోర్ దెన్ 5 years పిల్లలకి ఇంట్రడ్యూస్ చేశారు. రైట్ డాక్టర్ గారు. అంటే బేసిక్ గా వ్యాక్సినేషన్ తీసుకునేటప్పుడు ఈ పర్టికులర్ డిసీజ్ కి మాత్రమే వ్యాక్సినేషన్ వేయించాలి అని ఏమైనా ఉందా, లేకపోతే ముందుగానే మనం ఆ డిసీజ్ ని ప్రివెంట్ చేసుకోవడానికి, అంటే ఇప్పుడు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఆ విధంగా మనం ముందే తీసేసుకోవచ్చా టీకాలని, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటివి ఏది రావా పిల్లల్ని? అంటే వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది స్టాండర్డ్ షెడ్యూల్ అనమాట. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ షెడ్యూల్ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్, పుట్టినప్పుడు మనం డిస్కస్ చేసినట్టు 3 ఇంజెక్షన్స్ ఉన్నాయి. అలాగే 6, 10 వారం, 14 weeksలో కాంబినేషన్ వ్యాక్సిన్స్ కొన్ని ఉన్నాయి. సో ఇలాగే గవర్నమెంట్ షెడ్యూల్ అయినా, ఐఏపీ షెడ్యూల్ అయినా ఏదో ఒక స్టాండర్డ్ షెడ్యూల్ మనం ఫాలో చేయాలి. ఇది కాకుండా ప్రివెంటివ్గా ఇంకా అడిషనల్ వ్యాక్సిన్స్ ఏమైనా తీసుకోవచ్చా అని మీరు అడిగితే, స్పెషల్ హై రిస్క్ చిల్డ్రన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న చిల్డ్రన్, ఫర్ ఎగ్జాంపుల్ children who are on cancer chemotherapy, children who are on steroids for various conditions, nephrotic syndrome antaru, various other problems, if they are receiving steroids, children who have received splenectomy, ante వాళ్ళకి ఏదో ఒక కారణంతో స్ప్లీన్ రిమూవ్ చేయాల్సిన కండిషన్ వచ్చే పిల్లలకి, వీళ్ళకి స్పెసిఫిక్ ఇమ్యూన్ డిఫెక్ట్స్ బట్టి
కొన్ని అడిషనల్ వ్యాక్సిన్స్ రికమెండ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి న్యూమోకాకస్లో కాంజుగేట్ వ్యాక్సిన్ అనేది రికమెండ్ చేస్తే, ఇలా హై రిస్క్ చిల్డ్రన్లో న్యూమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ అని వేరు టైప్ ఆఫ్ వ్యాక్సిన్ అనేది రికమెండెడ్ ఉంటుంది. ఇది మీరు పీడియాట్రిషియన్ మీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళే రికమెండ్ చేయగలుగుతారు. రైట్ డాక్టర్ గారు, అంటే వ్యాక్సిన్స్ తీసుకున్నప్పుడు ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా పిల్లల్లో? సో ఆటిజం అన్నది యాక్చువల్లీ ఒక కాంప్లెక్స్ బిహేవియరల్ డిజార్డర్ అంటే ఏంటి? ఆటిజం వచ్చే పిల్లలకి స్పీచ్ మాట్లాడడానికి లేట్ అవుతుంది, థింగ్స్ కమ్యూనికేట్ చేయడానికి వాళ్ళు హెసిటేట్ చేస్తారు, వాళ్ళు ఓన్ వరల్డ్లో ఉంటారు, ఇలాంటి స్పెసిఫిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఆటిజం కాసేషన్కి ఎగ్జాక్ట్లీ రీజన్ ఇది అని సైంటిస్ట్ అండ్ డాక్టర్స్ ఇప్పుడు వరకు వన్ పర్టికులర్ రీజన్ని పాయింట్అవుట్ చేయలేకపోతున్నారు. సో వేరియస్ జెనెటిక్ రీజన్స్, వేరియస్ ఎన్వైరన్మెంటల్ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ బోత్ ద పేరెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బిజీ, వర్కింగ్ పేరెంట్స్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఇనఫ్ టైం, ఈవెన్ దోస్ చిల్డ్రన్కి ఇలాంటి బిహేవియరల్ ఇష్యూస్కి ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. దీనికి వ్యాక్సిన్కి సంబంధం ఉంటుందో అని ఇంతకుముందు ఆటిజంకి రీజన్ తెలియకుండా ఉన్నప్పుడు చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి. బట్ నన్ ఆఫ్ దీస్ స్పెక్యులేషన్స్ ఆర్ ప్రూవెన్ టు బి సైంటిఫిక్లీ ట్రూ. సో ఇన్ అదర్ వర్డ్స్, ఆటిజంకి వ్యాక్సిన్కి సంబంధం లేదు. రైట్. అంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పిల్లలకి అంటే ఈ సమయం వరకు ఏం తినిపించకూడదు, అంటే లైక్ గుడ్డు తినొద్దు, లేకపోతే ఇంకొకటి చికెన్ కానీ ఇలా పెట్టకండి అని అంటుంటారు కదా. సో అది ఎంత సమయం వరకు మనం వెయిట్ చేయాలి టీకా తీసుకున్న తర్వాత? ఐడియలీ ఇప్పుడు ఓరల్ వ్యాక్సిన్స్ ఇస్తున్నాం అనుకోండి, అంటే నోరు ద్వారా ఇచ్చే కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో డ్రాప్స్, అలాగే 6, 10, 14 వీక్స్లో రోటావైరల్ వ్యాక్సిన్ అనేది ఓరల్ ఫామ్లో ఇస్తాము. అలాగే ఓరల్ వ్యాక్సిన్స్ ఏమైనా ఇస్తే వెంటనే ఫుడ్ ఇవ్వద్దు, వెంటనే మిల్క్ ఇవ్వద్దు అనేది చెప్తాము. ఎందుకంటే మిల్క్ ఆర్ ఫుడ్ తాగిన వెంటనే బేబీ ఒకవేళ వామిట్ చేసేస్తే ఆ వ్యాక్సిన్ కూడా బయటకు రావచ్చు, ఇన్ఎఫెక్టివ్గా కావచ్చు. సో ఫర్ దాట్ రీజన్ వ్యాక్సిన్ ఇచ్చిన ఒక హాఫ్ అన్ అవర్కో 45 మినిట్స్కో యూజువలీ హాస్పిటల్లోనే ఆ చైల్డ్ని కొంచెం అబ్జర్వ్ చేసి ఇంటికి పంపిస్తాము. ఆ అబ్జర్వేషన్ టైం వరకుమే వెంటనే ఫుడో లిక్విడ్సో మిల్కో ఇవ్వద్దు అని చెప్తాము. బికాజ్ అప్పుడు వాళ్ళు కొంచెం ఇరిటేటెడ్గా ఏడుచుకుంటూ ఉంటారు. సో ఏడ్చి దే కెన్ సమ్టైమ్స్ వామిట్ ద వ్యాక్సిన్ ఆల్సో. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఇంజెక్టబుల్ వ్యాక్సిన్, we can give milk, water or food even few minutes after the vaccination, absolutely safe. సో రైట్ మ్యామ్, మీరు అంటున్నట్లంటే పిల్లలు ఆ వ్యాక్సిన్కి తట్టుకోలేక ఏడుస్తూ వామిట్ చేసేస్తూ ఉంటారు కదా. సో ఆ టైంలో, ఆ వామిట్ చేసే టైంలో సో ఈ ఇంజెక్షన్ ఏదైతే మనం ఇచ్చామో దానికి ఏం ఎఫెక్ట్ ఉండదు కదా, అంటే బాడీలోంచి బయటికి వచ్చినప్పుడు? యూజువలీ ద గుడ్ పార్ట్ విత్ మోస్ట్ వ్యాక్సిన్ ఓరల్ వ్యాక్సిన్స్ ఇస్ బేబీ కొంచెం వాంతులు చేసినా కూడా ఆ వ్యాక్సిన్ ఎఫెక్ట్ అనేది అయినా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఈవెన్ 50% ఆఫ్ ద డోస్ అనేది లోపల వెళ్ళినా కూడా వ్యాక్సినేషన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నెవర్దలెస్ ఈ ప్రాబ్లం కోసమే మనం వెంటనే ఫుడ్ ఇవ్వద్దు అనేది చెప్తాము. అండ్ ఇమీడియట్లీ మీరు ఒక ట్రైన్డ్ నర్స్ ఆర్ ట్రైన్డ్ వ్యాక్సినేషన్ సిస్టమ్ ఫిజిషియన్ డాక్టర్ దగ్గర వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు బేబీకి వెంటనే కామ్ చేసేస్తారు. మీరు చాలా వీడియోస్ అదంతా చూసి ఉంటారు. పిల్లలకి ఎక్కువగా ఏడ్పించకుండా, అంటే ఎంత డెలికేట్గా అది హ్యాండిల్ చేసి మనం ఇస్తున్నామో అంతవరకు అది సేఫ్లీ బేబీస్ విల్ ఆల్సో టాలరేట్. ఆడపిల్లలకి సర్వైకల్ క్యాన్సర్కి ఈ హెచ్పివి ఉన్నట్లే మగపిల్లలకి కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా ఏమైనా వ్యాక్సిన్ అలా ఉన్నాయా? టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ వ్యాక్సిన్ అనేది ఇంకా రాలేదు. ప్రాస్టేట్ క్యాన్సర్ ఒకవేళ వచ్చాక ఇమ్యూన్ థెరపీ అనేది ఉంది. బట్ ప్రివెంటివ్లీ వీ ఓన్లీ హ్యావ్ వ్యాక్సినేషన్ ఫర్ హెచ్పివి, హ్యూమన్ పాప్లోమా వైరస్ ఆర్ సర్వైకల్ క్యాన్సర్ వైరస్. డాక్టర్ గారు, బేసిక్గా అంటే ఈ స్కెడ్యూల్ ప్రకారం మనం వ్యాక్సినేషన్స్ తీసుకున్నా చాలా మంది అంటుంటారు, అంటే నేను వ్యాక్సినేషన్ తీసుకున్నా కూడా మా బాబుకి ఈ పర్టికులర్ డిసీజ్ వచ్చింది ఏంటి మ్యామ్ అని అడుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఎనీ వ్యాక్సిన్, వాట్ ఎవర్ వ్యాక్సిన్ వీ టేక్, నథింగ్ ఈజ్ 100% ప్రొటెక్టివ్. సో ముందు మనం మాట్లాడుకున్నట్టు లైవ్ వైరల్ వ్యాక్సిన్స్కి సమ్టైమ్స్ లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. దే విల్ బీ జనరలీ మోర్ ఎఫెక్టివ్. ఈ కిల్డ్ వ్యాక్సిన్స్, బ్యాక్టీరియల్ వ్యాక్సిన్కి వేరియబుల్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఇన్ అదర్ వర్డ్స్, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కొన్ని పిల్లలకి ఆ ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు, వెరీ వెరీ స్మాల్ పర్సంటేజ్. మీరు కంపేర్ చేస్తే వ్యాక్సిన్ రిసీవ్ చేయకుండా ఉన్న పిల్లలకి రిస్క్ ఆఫ్ డిసీజ్ ఎక్కువ ఉంటుంది. వ్యాక్సిన్ ఇచ్చే పిల్లలకి రిస్క్ ఆఫ్ గెటింగ్ ద డిసీజ్ ఇట్సెల్ఫ్ చాలా తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ 0%. ఇన్ కేస్ ఆ ప్రాబ్లం వచ్చాక కూడా సివియారిటీ, విరులెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కామన్ ఎగ్జాంపుల్ చికెన్ పాక్స్కి ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది,
వ్యారిసెల్లా అంటాము దానికి సైంటిఫిక్లీ. సో 2 డోసెస్ ఇస్తాము 3 months గ్యాప్లో, యూజువలీ 15 months అండ్ 18 monthsలో ఇస్తాము ఈ వ్యాక్సిన్. ఇది ఇచ్చిన తర్వాత కొన్ని మంది పిల్లలకి వాళ్ళకి సిబ్లింగ్స్కో, సిస్టర్కో, ఫాదర్కో, మదర్కో చికెన్ పాక్స్ వచ్చినప్పుడు సమ్ టైమ్స్ చిన్న చిన్న లీషన్స్ వస్తాయి. సో వాళ్ళు వచ్చి సమ్ టైమ్స్ అడుగుతారు చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఇచ్చాం కదా అని. ఎస్ రావచ్చు, బట్ సివియారిటీ చాలా తక్కువ ఉంటుంది. యూజువల్గా వారం 10 రోజు 14 days పడుతుంది అంటే వాళ్ళకి 2-3 daysలో కూడా లీషన్స్ అనేది మైల్డ్ అయిపోతుంది. అదర్ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉండదు, రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. రైట్ డాక్టర్ గారు, ఫ్లూ వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి ఇవ్వడము. సో అసలు ఈ ఫ్లూ వ్యాక్సినేషన్ అంటే ఏంటి, అది ఎందుకు ఇస్తారు పిల్లలకి? సో ఫ్లూ మీరు కరెక్ట్లీ అడిగినట్టే, ఇట్ ఈస్ ఫర్ ప్రివెంటింగ్ ఫ్లూ ఆర్ స్వైన్ ఫ్లూ అంటాము, ఇన్ఫ్లుయెన్సా అంటాము. ఇది ఒక టైప్ ఆఫ్ వైరల్ నిమోనియా కాజింగ్ వైరస్. సో కొన్ని ఇయర్స్ ముందు ఫ్లూ రిలేటెడ్ పాండమిక్ కూడా చాలా వైడ్ స్ప్రెడ్లీ ఇట్ వాజ్ అటాకింగ్ సో మెనీ కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్. సమ్ స్టడీస్ ప్రకారం చూస్తే ఈవెన్ కోవిడ్ నిమోనియా కాకుండా ఫ్లూ నిమోనియాలో మార్బిడిటీ అండ్ మార్టాలిటీ అంటే రిస్క్ ఆఫ్ డెత్ అండ్ రిస్క్ ఆఫ్ మార్బిడిటీ అనేది ఎక్కువే ఉంటుంది అని చూపిస్తున్నారు. సో ఫ్లూ వ్యాక్సిన్, although as of now it is not there in the national schedule, this is one of the very very useful vaccines. ఇది ఎలా ఇస్తారంటే ఇప్పటికి మన దగ్గర ఇంజెక్టబుల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రివాలెంట్ ఫ్లూ వ్యాక్సిన్ ఉంది. అంటే 4 different strains ఆఫ్ ఫ్లూ అనేది ఉన్నాయి, కామన్ టైప్ ఆఫ్ స్ట్రెయిన్స్. 6 and 7 monthsలో 1 dose ఉంటుంది. తర్వాత సంవత్సరంకు ఒకసారి రిపీట్ చేసి వస్తాం. 5 years వరకు అయినా ఇట్ ఈస్ రిపీటెడ్ అంటిల్ ద చైల్డ్ క్రాసెస్ 5 years. ఇమ్యూన్ డెఫిషియన్సీ ఆర్ హై రిస్క్ స్టీరాయిడ్ థెరపీలు ఉన్న చిల్డ్రన్కి ఈవెన్ ప్రొలాంగ్డ్ థెరపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఎందుకంటే ఇలా రిపీటెడ్ డోసెస్, ఫ్లూ మాత్రం స్ట్రెయిన్స్ మారుతూ ఉంటాయి, చాలా వేరియేషన్స్ వస్తాయి ఫ్లూ వైరస్లో. ఇప్పుడు ఎలా కోవిడ్లో ఫస్ట్ రెగ్యులర్ కోవిడ్ వచ్చింది, ఒమిక్రాన్ వచ్చింది, ఇలా చాలా టైప్స్ వస్తున్నాయి కదా, మ్యూటేట్ అవుతుంది ఆ వైరసెస్. సో దానికోసం ఈ వైరల్ స్ట్రెయిన్స్ కూడా మారుస్తూ వస్తారు. రైట్ డాక్టర్ గారు, అంటే నేషనల్ స్కెడ్యూల్ కాకుండా మీరు అన్నట్లు ఇందాక ఐఏపీ స్కెడ్యూల్, సో వాటిల్లో మీరు ఇంపార్టెంట్ గా ఏ వ్యాక్సినేషన్ ని ప్రిఫర్ చేస్తారు? సో కొన్ని వ్యాక్సిన్స్ అనేది ఐఏపీ స్కెడ్యూల్లో అడిషనలీ రికమెండ్ చేస్తున్నారు. అందులో ఇంపార్టెంట్ వ్యాక్సిన్ జస్ట్ నౌ మనం డిస్కస్ చేసినట్టు ఫ్లూ వైరస్. ఎందుకు ఫ్లూ వైరస్ ఇంపార్టెంట్ అంటే ఇట్ కాంట్రిబ్యూట్స్ టు అ లాట్ ఆఫ్ మార్బిడిటీ, హాస్పిటలైజేషన్, నీడ్ ఫర్ వెంటిలేషన్, ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ చిల్డ్రన్. ఆల్మోస్ట్ 40-50% ఆఫ్ వైరల్ జలుబు, దగ్గు, నిమోనియా రిలేటెడ్ సిమ్టమ్స్కి ఫ్లూవే కారణం అంటున్నారు. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ that should be preferably offered for all children who can take it, all families who can take it. అలాగే ఇంకా కొన్ని అడిషనల్ డిసీజెస్ ఏది మనం ప్రివెంట్ చేయగలుగుతాము అంటే, ఒకటి టైఫాయిడ్ వ్యాక్సినేషన్, ఇప్పుడు ఈ మధ్యలో అది ఐఏపీ షెడ్యూల్లో ఇంట్రడ్యూస్ అయ్యింది. అలాగే హెపటైటిస్ ఏకి వ్యాక్సిన్స్ ఉన్నాయి, అది కూడా ఇట్స్ ఎంట్రలీ అంటే కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా స్ప్రెడ్ అయ్యే జాండిస్ కాజింగ్ వైరల్ వ్యాక్సినేషన్. మెనింగోకాకల్ బ్రెయిన్ ఫీవర్ వ్యాక్సిన్ అనేది ఆప్షనలీ ఇస్తున్నారు. చికెన్ పాక్స్కి ఉన్న వ్యాక్సిన్ ఇస్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ సమ్ అడిషనల్ వ్యాక్సిన్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఐఏపీ షెడ్యూల్ విచ్ యూ కెన్ డిస్కస్ విత్ యువర్ పీడియాట్రిషియన్ అండ్ టేక్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ us this information. చూసారు కదండి డాక్టర్ గారు చెప్పిన సమాధానాలు. పిల్లలకి వ్యాక్సిన్లు ఎంత ప్రభావవంతంగా పనిచేస్తాయో, సరైన సమయానికి సరైన పద్ధతిలో టీకాలు వేయించడం వల్ల పూర్తి ఆరోగ్యకరమైన జీవితం మనం పిల్లలకు అందించిన వారం అవుతాం. కాబట్టి పిల్లలకు టీకాలు తప్పకుండా వేయించండి, వారి భవిష్యత్తులో కలిగే అనారోగ్యాల నుండి కాపాడండి. నమస్తే.